గురువుగారు దిష్టి గుమ్మడికాయలు ఏం చేస్తున్నారంటే హనుమాన్ టెంపుల్‌కెళ్ళి తీసుకొచ్చి అక్కడ పూజ చేసుకొనొచ్చి ఇంటికి కడుతున్నారు. ఆ తర్వాత కూడా నరఘోష పాలేదు. మేము ఇంకా ఇబ్బంది పడుతున్నామని చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి గురుగారు. దీనికి మంచి చక్కటి పరిష్కార మార్గం చెప్పరా? అసలు గుమ్మడికాయని ఇంటి ముందు ఏ విధంగా కట్టుకోవాలో ముందు తెలుసుకోవాలి. ఓకే. ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టుకోవడం అనేది 2 ప్రాకారాల్లో ఉంటాయి. హ్మ్. ఒకటేంటంటే మనం వెళ్ళిన తర్వాత ఇచ్చేవయ్యా ఏదో కాయని చెప్పి ఇచ్చేసుకుంటున్నారు. అది లేద్దా ముద్రతో చూసుకోవాలి. దీనివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఓకే. సైంటిఫిక్‌గా ఏంటంటే గుమ్మడికాయకి ఏం చేయాలంటే పసుపు రాసుకుని హ్మ్. పసుపు చుట్టూ ఆ గుమ్మడికాయకు నిండుగా పసుపు రాసి 8 బొట్లు పెట్టాలి. ఓకే. దాన్ని అష్టదిగ్బంధన బొట్లు అంటారు. 8 కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో నల్లటి బొట్టు పెట్టాలి. ఓకే. మామూలుగా మనం ఏం చేస్తాం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి అవును. గుడిలో పెట్టి కాస్త అక్షతలు పసుపు కుంకుమ వేసి పూజ చేస్తాం. అవును. రాత్రి నిద్ర చేయాలి. అది కూడా ఏమిటంటే చతుర్దశి రోజున పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి అయినా పర్వాలేదు, అమావాస్య ముందు వచ్చే చతుర్దశి అయితే ఇంకా అద్భుతం. ఓకే. చతుర్దశి రోజున గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెట్టి దాంట్లో నల్లటి బొట్లు పెట్టి కుంకుమ బొట్టు మధ్యలో నల్ల బొట్టు పెట్టుకుని ఆ గుమ్మడికాయని తీసుకువెళ్ళి ఏదన్నా అమ్మవారి గుళ్ళో కానీ హనుమంతుడి దేవాలయం కానీ రాత్రంతా వదిలేయాలి. ఓకే. చతుర్దశి రాత్రంతా అక్కడ నిద్ర చేస్తుంది. అమావాస్య తెల్లవారుజామున తలస్నానం చేసి ఎవరైతే గుమ్మడికాయ కట్టేటువంటి యజమాని ఉంటాడో ఆయన తెల్ల వస్త్రం కానీ లేదా పసుపు వస్త్రం కానీ కట్టుకుని వెళ్ళి ఆ గుమ్మడికాయ దగ్గర ధూపం వెలిగించి ధూపం చూపించాలి యజమాని. బ్రాహ్మణ పూజ చేసేస్తారు పురోహితులు. పూజ చేసేసిన తర్వాత దానికి ధూపం బాగా చూపించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఉట్టికి కట్టేసుకోవాలి. కట్టిన తర్వాత కాలు కడుక్కోవాలి ఖచ్చితంగా. ఒకవేళ మనం కాలు కడుక్కునే ప్రొవిజన్ కింద లేదనుకోండి, సెల్లార్లో లేదు, డైరెక్ట్ వాష్రూమ్లోకి రావడం. ఈ కట్టి వాష్రూమ్లోకి వచ్చి కాలు కడుక్కునే లోపు ఎవరితోటి మనం మాట్లాడకూడదు. ఏమో కట్టేశాను, గట్టి కట్టాను చూడు, ఇవి మాట్లాడకూడదండి. అక్కడే కడుతున్న దగ్గర నుంచి కూడా ఏదన్నా అమ్మవారి మంత్రం కానీ లేదా నారాయణాయ నమః అని కానీ లేదా నమశివాయ అని కానీ శ్రీమాత్రే నమః అని కానీ అనుకుంటూ గట్టిగా కట్టేసుకోవాల్సింది, మాటకూడదు. మాట అస్సలు రాకూడదు. గుమ్మడికాయ మీ చేతిలో పట్టుకున్న దగ్గర నుంచి ఇంటి దగ్గర కట్టేంత వరకు మాట్లాడకూడదు. కట్టేసుకున్న తర్వాత కాలు కడుక్కుని కళ్ళు తుడుచుకుని మీ దేవుడి ప్రతిమకు నమస్కారం చేసి ఇంట్లో ఏదైతే దేవుడి మందిరం ఉంటుందో ఆ దేవుడి మందిరంలో ఒక నమస్కారం చేసి అప్పుడు మాట్లాడుకోవాలి. గుమ్మడికాయ కంటే నేనైతే పట్టిక కట్టుకోండి, చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అంట. ఒక పసుపు వస్త్రంలో పట్టిక పెట్టుకోండి. పట్టిక షాపులో తూయించకూడదు. అంటే మనం మామూలుగా పావు కేజీ ఇవి అర కేజీ ఇవి అంటాం కదా, అలా చెప్పడానికి ఉండదు. పట్టిక ఇరా బాబు అని కానీ అతను ఇలా చూపిస్తాడు, గురువారు ఇంత సరిపోతుందా అంటాడు. ఎంత ఉంటుంది, ఓ 50 రూపాయలు ఉంటుందో 100 రూపాయలు ఉంటుందో ఉజ్జాయింపుగా తీసేసుకోండి, తూగించకండి. ఐరన్ మీద పెట్టకండి. ఆ పట్టికని ఐరన్ మీద పెడితే దాని వ్యవస్థ పోయినట్టే. ఐరన్ మీద పట్టిక పెట్టకూడదు. ఒక కవర్లోంచి తెచ్చుకుని మీ చేతిలో పెట్టేసుకుని దాంట్లో కాస్త పసుపు కుంకుమ జవ్వాది కాస్త జవ్వాది వేయాలి. జవ్వాది 4 అక్షతులు 2 గోముఖ చక్రాలు 1 లక్ష్మీ గవ్వ ఇవి దాంట్లో వేసి తెల్ల ఆవాలు దొరుకుతాయి, తెల్ల ఆవాలు కూడా వేసి గట్టిగా మూట కట్టేసి అమ్మవారి గుళ్ళో కానీ హనుమంతుడి గుళ్ళో కానీ ఒక రాత్రంతా నిద్ర చేయాలి. అది అమావాస్య తెల్లవారుజామున తీసుకొచ్చి కట్టుకోవాలి. లేదా అమావాస్య రాత్రి నిద్ర చేసి పాడ్యంలో కట్టుకోవాలి. అంతే తప్ప పొద్దున్న 10ంటికి గుమ్మడిగా పెట్టి 11ంటికి తెచ్చేసి కట్టుకుంటే అది మీకు దిష్టిపోయినట్టు కాదు. ఖచ్చితంగా ఒక రాత్రి ఒక జాము నిద్ర చెయ్యాలి. దేవాలయ ప్రాంగణంలో గర్భాలయంలో నిద్ర చేస్తేనే లెక్క. అలా ఉంటేనే పోతుందండి, లేకపోతే పోయినట్టు కాదు.